ఏంటి టెంపుల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఎందుకిలా అయిపోయింది అనుకుంటున్నారా? అదేనండి రోజు మనం పూజ చేస్తూ ఉంటాం కదా! హారతి కర్పూరం ఇచ్చేటప్పుడు గానీ, లేదంటే దీపారాధన చేసేటప్పుడు ఆ విధంగా అయిపోతూ ఉంటాయండి. అందులోనూ మాది వైట్ కలర్ టెంపుల్ కాబట్టి ఎక్కువగా కనిపిస్తుందనమాట. అయితే నేను మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇది చూసానండి. దీన్ని వాల్‌పేపర్ అంటారనమాట. ఇది ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది మనకి. మాది వైట్ కలర్ టెంపుల్ కాబట్టి నేను వైట్ కలర్‌లో ఉండేలాగా ఈ వాల్‌పేపర్ తీసుకున్నాను. చూడండి పైన ఇలాగా పేపర్ తీసేసి మనం ఆ టెంపుల్‌లో ఇలా అతికి పెట్టేసామంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. ఒకవేళ దీపారాధన చేసేప్పుడు అలా బ్లాక్‌గా అయిపోయినా కూడా అది ఆ వాల్‌పేపర్ తీసేసి ఇంకో వాల్‌పేపర్ మనం అతికి పెట్టొచ్చండి. చూడండి ఈ విధంగా పెట్టేయాలనమాట. ఇక్కడ టెంపుల్ అనే కాదండి మనకెక్కడ నీట్‌గా లేదు అనుకుంటే అక్కడ మనం ఇలా అతికి పెట్టేస్తే వాల్‌పేపర్‌ని నీట్‌గా కనిపిస్తుంది. చూసారా ఎంత బావుందో? సింక్ దగ్గర గానీ, లేదంటే ఇంకా వాష్ బేసిన్ దగ్గర గానీ, ఈ విధంగా పెట్టేసుకుంటే బావుంటుందండి. మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.